నీకు చదువంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు ఇంత ఇష్టం ఎలా వచ్చిందన్నా? నాలో వచ్చిన మార్పుకి ఇదే నిదర్శనమమ్మా. నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావుగా, చేసేస్తా. నేను డాక్టర్ని చేసేస్తా. గుడ్ మార్నింగ్. నమస్తే మాస్టర్. ఏంటి రాదా, మీ నాన్న దారి తప్పిటి వచ్చాడా? తాను నిన్ను స్కూల్ దగ్గర దించడం ఏంటి? ఇది కళా నిజమా? ఇదంతా నిజమే మాస్టర్. గొర్రె కషాయోనే నమ్ముద్ది. పెద్దలు చేసిన పాపం పిల్లల్ని వెంటాడుతుంది అంటారు. నీ విషయంలో అదే జరిగిందిరా. ఎన్ని ముళ్ళు వేయాలి, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలని బుడిబుడి రాగాలు తీస్తావేంట్రా? అందరూ నీలా కఠినంగా ఉండగలరా? ఏమైనా చేసుకోండి, నేను మాత్రం రాను. మీరు కష్టపడి సంబంధం చూశారని కనపడ్డ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధంగా లేను. ఆ అమ్మాయి నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా చచ్చేదేరా. ఆ పిల్లకి బ్లడ్ క్యాన్సర్ రా. ఇంకో 3 నెలల్లో చచ్చిపోవడం ఖాయమని డాక్టర్లు చెప్పారు. ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయిపోయిన అమ్మాయిని నువ్వు చంపేదేంట్రా? చావు పుట్టుకలు నిర్ణయించేది మనం కాదు నాన్న, మనల్ని పుట్టించిన ఆ దేవుడు. ఇప్పుడు చెప్పు వంశీ, ఈ పెళ్లి చేసుకుంటావు కదూ? చెప్పు నాన్న, ఈ పెళ్లి చేసుకుంటావు కదూ? వంశీ నాన్న. వాడెందుకు చెప్తాడు? ఎవరు ఏమనుకున్నా ఏమైపోయినా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. జరగదు. ఏం బాబు, పేదవాళ్ళు పుట్టేది మీలాంటి డబ్బున్న అరిటాలను దూరం చేయడానిక? నేను డబ్బుకు పేదవాళ్ళమే కానీ ప్రేమాభిమానాలకు పేదవాళ్ళం కాదండి. నీ మాటల్లో నిజాయితీ కనబడుతుంది. నిన్ను కొనడం కష్టమే, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరిని కొనక తప్పదు. నీ బిడ్డ కోసం నువ్వు పడుతున్న తాపత్రయమే నా బిడ్డ కోసం నేను పడుతున్నాను. నువ్వు కాదంటే కొంచెం ఎక్కువ ఇచ్చైనా ఎవరో ఒకరిని చూసుకోక తప్పదు. అవసరమైతే 1,00,000కు బదులు 5 లక్షలు ఇస్తాను. ఆ దేవుడు మాకు అరిష్టంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఆ ఐశ్వర్యంతో ఆ అరిష్టాన్ని తప్పిస్తాను. ఏంటి, నిజంగా 5 లక్షలు ఇస్తారా? నా కొడుకు జీవితం కన్నా నాకు 5 లక్షలు ముఖ్యం కాదు. దానం చేయడానికి గొప్ప తండ్రి ఎక్కడో ఒకడు ఉండే ఉంటాడు. ఆ గొప్ప తండ్రి నేనే సార్. ఆ 5 లక్షలు నాకే ఇప్పించండి సార్. అమ్మా రాదా. ఏంటి బాబాయ్? మీ అమ్మ చావు బతుకుల మధ్య ఉందమ్మా. ఏంటి రాదా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మీ అమ్మ శివుడు చూపు కూడా నీకు దక్కదు. రా, నా మాట వచ్చే రాదా, రా కూర్చో కూర్చో. రా రాదా, రా. ఏడోబాక రాదా, కూర్చో. ఏడోబాక, కూర్చున్నావా? ఇది మా ఇంటి దారి కాదు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు. చెప్తా చెప్తా, అక్కడికి వెళ్ళాక చెప్తా. అమ్మకి ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. మరి నన్నేం చేయమంటావు? నాకు తప్పట్లేదు. అంతే. నన్ను వదిలే, లేకపోతే నేను దూకేస్తాను. ఎక్కడ దూకేస్తావు? అమ్మా,